నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. అల్లూరి పోరాట పటిమ నుంచి స్ఫూర్తి పొందాలి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. పోలవరం ప్రాజెక్టుకి డబుల్ డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్. స్వచ్ఛ భారత్లో అందరూ భాగస్వామ్యులు కావాలి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపు. రాహుల్ గాంధీకి దేశమంతా మద్దతుగా నిలబడుతోంది కంబాల చెరువు గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నిరసన. అల్లూరి స్ఫూర్తితో ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలి అసెంబ్లీలో తీర్మానం చేసి రాజకీయ పార్టీల డిమాండ్. స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని ఆచరణలో చూపిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు సదా ప్రాతస్మరణీయుడు అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అటువంటి మహనీయుల నుంచి స్ఫూర్తి పొందడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. గురువారం స్థానిక గోదావరి బండ్ రోడ్లో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి కందుల దుర్గేష్తో పాటు కలెక్టర్ పి ప్రశాంతి, కమిషనర్ కె దినేష్ కుమార్, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలను ప్రభుత్వం రాష్ట్ర స్థాయి వేడుకలుగా జరిపించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేని సమయంలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో పోరాట యోధులలో అగ్రగణ్యుడు అల్లూరి అన్నారు. అదే స్ఫూర్తిని ముందుకు తీసుకుని వెళ్లే గొప్ప సంకల్పంతో రాష్ట్రాభివృద్ధికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ప్రశాంతి మాట్లాడుతూ ఈరోజు గొప్ప స్ఫూర్తివంతమైన రోజు అన్నారు. అల్లూరితో ఈ ప్రాంతం వాసులకు ప్రత్యేక అనుబంధం ఉండడం ఒక అదృష్టమన్నారు. గోరంట్ల మాట్లాడుతూ బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి అల్లూరి మన ప్రాంత వ్యక్తి అన్నారు. సాయుధ పోరాటం ద్వారా స్వాతంత్ర్యం సాధ్యం అని నమ్మి ప్రాణాలు అర్పించిన గొప్ప స్వాతంత్ర పోరాట యోధుడు అల్లూరి సదా స్మరణీయుడు అన్నారు. బత్తుల మాట్లాడుతూ అల్లూరి పోరాట స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు అందించే విధంగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఆయనకు ఘన నివాళి అర్పించడం జరిగిందన్నారు. ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, టూరిజం జాయింట్ డైరెక్టర్ వి స్వామినాయుడు, డీఎస్పీ అంబికా ప్రసాద్, కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఆ రోజుల్లో బానిస సంఖ్యలతోటి ఇబ్బంది పడుతున్నటువంటి మన సమాజాన్ని, భారతదేశాన్ని స్వేచ్ఛావాయువులు పీల్చడానికి వీలుగా ఒక ఉద్యమాన్ని నిర్మించి అది ప్రజల ఉద్యమంగా మార్చి దాన్ని కూడా సాయుధ పోరాట విప్లవంగా రూపుదిద్ది ఈ దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించే విషయంలో తొలి నాయకునిగా పేరు పొందినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా ఆయన జీవించిన కాలం కేవలం 27 సంవత్సరాలు. అయితే పూర్తిగా 3 దశాబ్దాలు కూడా జీవించకపోయినా శతసహస్ర వసంతాల పాటు ఆయన చరిత్ర, ఆయన కీర్తి మనందరం గుర్తుంచుకునే విధంగా స్వాతంత్ర సమరాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మహానాయకుడు సీతారామరాజు గారు. ఆయన చూపించిన మార్గం మనందరం కూడా ఆయన యొక్క తెగువని, ఆయన యొక్క పోరాట పటిమని అలవర్చుకుని సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి, అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో రంగరించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో మనందరం పునరంకితం కావాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ మన ప్రభుత్వం ఈ రాష్ట్ర పండుగను ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపటం కోసం, వారికి సమాన అవకాశాలు కల్పించడమే కాదు స్వాతంత్ర ఫలితాలు అందేలాగా చేయడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహామనిషి మన ప్రాంతవాసి అల్లూరి సీతారామరాజు గారి 127వ శత జయంతిని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. వాడవాడలా దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు బలిపెట్టిన అనేక మంది నాయకుల్లో అగ్రగణ్యుడు సీతారామరాజు గారు. మన రంప పిత్తూరిని ప్రారంభించి బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. మనందరికీ ఒకటే కోరిక, మన ప్రాంత అభివృద్ధి, గిరిజన ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా ఎక్స్‌ప్లాయిటేషన్, గిరిజనుల దోపిడీ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాంతంలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. సీతారామరాజు గారు పోరాడిన తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఆ ప్రాంత
గిరిజన సమస్యల మీద మనందరం దృష్టి సారించాలి. పూర్తిగా అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం అది. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని సవినయంగా కోరుకుంటూ, అతని పోరాటం హిస్టరీలో చూసుకుంటే ఆయన 26 ఇయర్స్కే చనిపోవడం అనేది జరిగింది. కానీ 26 ఏళ్ళలో ఇప్పుడు మనం చూసుకుంటే యూత్ 26 ఏళ్ళలో ఏం సాధించారు అని అంటే ఇంకా మేము 26 కదా అంటారు. కానీ అది ఆయన కొన్ని వందల సంవత్సరాల వరకు గుర్తించుకొని ఇలాంటి సంస్మరణ దినాలు చేసుకునే విధంగా తన 20 ఏళ్ళ జీవితాన్ని సమాజం కోసం అర్పించడం జరిగింది. మరీ ముఖ్యంగా రాజమండ్రి వాసులుగా అయితే ఆయనతో ఒక ప్రత్యక్షమైన సంబంధం ఉంది. ఆయన విద్యాభ్యాసం కానీ ఆయన పోరాటం అడ్డతీగల ఇంతకుముందే కమిషనర్ గారు చెప్పి రంపా ప్రాంతాల్లో ఇది జరిగింది. సో మనందరం ఇంకా ఎక్కువగా ఇన్స్పైర్ అవ్వాలి. సో ఆయన నడియాడిన భూమి, ఆయన చదివిన స్కూలు, ఆయన ఐడియాలజీని ప్రత్యక్షంగా పంచుకున్న సమాజం కాబట్టి మనం ఇంకా స్ఫూర్తి చెందాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించకపోతే గోదావరికి తలెత్తే తీవ్రమైన వరదతో ఉభయ గోదావరి జిల్లాలు మొత్తం కొట్టుకునిపోతాయని, ప్రజలందరూ సముద్రంలో కలిసిపోయే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ హెచ్చరించారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యాసంస్థల ఆవరణలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ అసలు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుని పోవడానికి, నిర్మాణంలో లోపాలు, గైడ్ బండ్ కుంగిపోవడానికి కారకులు నిర్మాణ సంస్థల లేక ప్రభుత్వ వైఫల్యమా అన్నది తేల్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరులా ఖర్చు చేశారని, ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుని పోయిందని, ఇలా ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం దారుణమన్నారు. ఎంఎస్సీ మెరైన్ జియాలజీ చదివిన తాను 2018లోనే ఈ విషయంపై విశ్లేషణ చేశానని వివరించారు. ఇప్పటికైనా డబుల్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తే ఎంత పెద్ద వరద వచ్చినా ఎటువంటి నష్టం జరగకుండా నివారించడానికి వీలవుతుందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. పోలవరం నిర్వాసితులకు R&R ప్యాకేజీ చెల్లించకుండా ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టవద్దని కోర్టు ఆదేశించినా టీడీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ధ్వజమెత్తారు. వారికి చట్ట ప్రకారం ప్యాకేజీ చెల్లించిన తరువాతనే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిర్మాణ సంస్థల తీరు సక్రమంగా లేకపోవడం, సీఎంలు మారినప్పుడు కంపెనీలను మార్చుతుండడం వల్ల కూడా నష్టం జరుగుతోందన్నారు. డబుల్ డయాఫ్రమ్ వాల్తో పాటు ప్రజాధనం దుర్వినియోగంపై తాను హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తానని వెల్లడించారు. తర్వాత గైడ్ బండ్ కుంగిపోవడానికి కారణం ఏం చెప్పారంటే, నల్లరేగడి దాని సైజు ఉంటుంది. ఈ గైడ్ బండ్ కింద నిర్మాణంలో రేణువులు ఉంటాయి. ఆ పెద్ద సైజు మెటీరియల్ అంతా చిన్న సైజులోకి వచ్చేసింది, దానివల్ల కుంగిపోయిందని చెప్తాను. దీన్ని ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గైడ్ బండ్ నిర్మాణం చేసిన మొదట్లోనే కుంగిపోవడం జరిగింది. దీనికి గల కారణం తెలియజేయమని నిపుణులను కోరగా వారు చెప్పినది ఏంటంటే, 1 సంవత్సరం పునాది పనులు చేశారు, 2వ సంవత్సరం గైడ్ బండ్ నిర్మాణం జరిగింది. అందువల్ల పునాదుల్లోకి వరద వచ్చినప్పుడు మట్టి రేణువులు చొచ్చుకుపోయి నిర్మాణ ప్రాంతం బలహీనపడి ఈ నష్టం సంభవించిందని చెప్పారు. నేను సరిచేయాలి కదా. అంటే ఈ నివేదిక ఎంత అపహాస్యంగా ఉందంటే, ఇంజనీరింగ్ వ్యవస్థే తలదించుకునేలా ఉంది. వాస్తవానికి నిర్మాణ ప్రదేశంలో ఉన్న క్లే స్ట్రాటా అనగా 0.002 అంటే 0.002 మైక్రోన్ సైజ్ పార్టికల్ నదీ ప్రవాహంలో కొట్టుకుని వచ్చే స్ట్రాటా. స్టిల్ స్ట్రాటా వస్తుందనగా దాని సైజు ఇప్పుడు నదీ ప్రవాహంలోకి వచ్చే స్ట్రాటాలు సిల్ట్ స్ట్రాటా దాని సైజు 0.075. 0.002 ఎక్కడ, 0.075 ఎక్కడ అంటే 0.75 పార్టికల్స్ ఈ కంటికి కనిపించని 0.02లోకి వెళ్ళిపోయినాయి అంటారు. ఇది మనం ఎక్కడన్నా విన్నామండి? ఇప్పుడు మన ఎవరెవరు దీన్ని పర్యవేక్షణలో జరిగినాయి అంటే, PPA పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, CWC సెంట్రల్ వాటర్ కమిషన్, తర్వాత CSMRS సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్, 4 GSI జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, NHPC నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్, CWPRS
సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్, DDRP డ్యామ్ డిజైన్ రెవెన్యూ ప్యానల్, IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ. వీళ్ళందరూ పర్యవేక్షణలో జరిగినాయి, మామూలు పర్యవేక్షణలో జరగలే. ఇంతమంది పర్యవేక్షణలో జరిగిన తర్వాత ఈ రోజున ఈ పోలవరం మీద సరిగ్గా కట్టలేదు అని విదేశీ నిపుణుల్ని తీసుకురావాల్సిన అవసరం అంటే కట్టడంలో లోపమా, కట్టించడంలో లోపమా, కాంట్రాక్టర్లు విఫలమా, ప్రభుత్వాలు విఫలమా? మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం విఫలం కనపడుతుంది, ఇంజనీర్ల విప్లవాలు కనపడుతున్నాయి. అందరూ కలిసి దీన్ని ఒక ATM కింద చూశాడు. ఈ పోలవరం నిర్మాణం అన్నది మళ్ళీ మొదలుపెట్టినప్పుడు ముందు జరిగిన నిర్మాణంలోని లోపాల బాధ్యత ఎవరిది? ఏ ప్రభుత్వానికి? జగన్దా, చంద్రబాబు నాయుడుదా, కిరణ్ కుమార్ రెడ్డిదా, లేకపోతే రాజశేఖర రెడ్డిదా? ఎందుకంటే ప్రతి ముఖ్యమంత్రి రాగానే ఒక కంపెనీ మారిపోతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సీనయ్య అండ్ కంపెనీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు టాల్స్టాయ్ కంపెనీ, ఈయన వచ్చినప్పుడు L&T, తర్వాత నవయుగ, తర్వాత ఈయన వచ్చినప్పుడు మెగా. ఎందుకు మార్చారు వీళ్ళందరినీ? రివర్స్ టెండర్లు అన్నారు. ఏ వాదా అయింది? మొత్తం బూడిదలో పోసిన పని కదా, ఇన్ని వేల కోట్లు ప్రాజెక్టు. రాజమహేంద్రవరం రూరల్ పిడిరగొయ్య పంచాయతీ సత్యనారాయణపురంలో పార్లమెంటు ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో గ్రామాలన్నీ నిర్వీర్యమయ్యాయని, అభివృద్ధి లేక పంచాయతీలను చెత్తకుప్పలుగా మార్చారని, పారిశుద్ధ్యం లేకుండా చేసి అంటువ్యాధులు ప్రబలేలా చేశారని ధ్వజమెత్తారు. కేంద్రం పంచాయతీలకు ఇచ్చే నిధులను ప్రక్కదారి పట్టించారని, కనీసం స్ట్రీట్ లైట్లు వేయాలనే స్థితికి గత ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆలోచన చేసి గ్రామాలన్నీ కూడా శుభ్రం చేసే కార్యక్రమాన్ని ప్రతి చోట ప్రారంభించామన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని ఏ విధంగా ఉపయోగించుకోవాలని, అలాగే పంచాయతీల్లో ఉన్న నిధులను ఏ విధంగా సక్రమంగా ఉపయోగించాలనే అంశంపై అధ్యయనం చేయాలన్నారు. రాబోయే వర్షాకాలంలో ప్రస్తుతం ఉన్న మురుగు కాలువలు శుభ్రపరచాలని, పూడికలను, చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, దానికి ప్రజలు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు. రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, పిడిరగొయ్య మాజీ సర్పంచ్ బొప్పన నాగేశ్వరరావు, గ్రామ కమిటీ అధ్యక్షులు మట్టా శ్రీను, బొప్పన శ్రీను, మార్ని శ్రీను, బాబు ఖాన్, కోరాడ వెంకటేష్, కసిరెడ్డి దుర్గాప్రసాద్, కేదారి, తమ్మ రవి, రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి ఎం రూప్చంద్ పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్లో భాగంగా ఇవాళ గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాన్ని మెరుగుపరిచే విధానం అమలు చేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలుగా గ్రామాలు నిర్వీర్యం అయిపోయినాయి. ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా పోయింది. కాలువలో మట్టి తీసేవారు లేడు, చెత్తా చెదారం పెరిగిపోయింది, పంచాయతీలు చెత్తకుప్పలుగా మారిపోయినాయి, పారిశుధ్యం లేకుండా పోయింది, అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. పంచాయతీ నిధులు మొత్తం కూడా డైవర్ట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం. దాని పర్యవసానంగా గ్రామాల్లో కనీసం వీధి లైట్లు వేయాలన్నా, పైప్ లైన్లు మార్చాలన్నా ఏమీ కూడా చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ మరలా నూతన ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆలోచన చేసి గ్రామాలన్నింటినీ శుభ్రం చేసే కార్యక్రమం ఇవాళ అమలవుతుంది. ఉన్న సిబ్బందిని ఎలా వాడుకోవాలి, ఉన్న నిధులు ఎలా సక్రమంగా వాడుకోవాలనేది ఒక ఎస్టిమేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ముందు మురుగు కాలువలన్నీ శుభ్రం చేయటం, పాత కాలువలన్నీ శుభ్రం చేయటం, చెత్తా చెదారం వేస్ట్ బర్డెన్లన్నీ కూడా క్లీన్ చేసేయటం, పారిశుధ్యమైన విధానం మెరుగుపరిచేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. త్వరలో సమగ్ర డ్రైనేజీ పథకాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, స్థానికులు కూడా కలిసి రమ్మని విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానికుల సహకారం లేకపోతే ఏది కాదు. చెత్తా చెదారం రోడ్డు మీద పోస్తే సరిపోద్ది, ఈ ఇంట్లో ఆ ఇంటి దగ్గర, ఆ ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర పోస్తే కాదు. మీ సహకారం కావాలి. ఉన్న పరిమిత వనరులను ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుందాం. మీరు సహకరిస్తే శానిటేషన్ ఇంప్రూవ్ అవుతుంది. చెత్తా చెదారం అంతా ఇవాళ ప్లాస్టిక్ వ్యర్థాలు టన్నులు కాలువలో వస్తున్నాయి. ఇవాళ మనం వెళ్తే వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ దగ్గరికి వెళ్తే ఎన్ని వేల టన్నులు వస్తున్నాయో మనకు అర్థం కాని పరిస్థితి.
లోక్సభలో ఇండియా కూటమి ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కక్షపూరితంగా కుట్రలు కుతంత్రాలతో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ తీరును నిరసిస్తూ స్థానిక కంబాల చెరువు వద్దనున్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. హిందువుల పట్ల ఆయన మాట్లాడిన మాటలను వక్రీకరించి బీజేపీ పార్టీకి చెందిన కార్యకర్తలను రెచ్చగొట్టి ఆయన దిష్టిబొమ్మలను దహనం చేసేలా ప్రేరేపించడం దారుణమని దుయ్యబట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరిగెల అరుణకుమార్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొవ్వూరి శ్రీనివాస్, బెజవాడ రంగారావు మాట్లాడారు. దేశంలో భిన్న మతాలు వర్గాల సమస్యలను పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నారు. తట్టుకోలేకే బీజేపీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం సర్వసాధారణమని, బీజేపీ మాత్రం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలు దహనం చేయించడం సరైన విధానం కాదన్నారు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ ప్రజలను రెచ్చగొట్టి బీజేపీ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించే యావత్ దేశమంతా రాహుల్ గాంధీకి మద్దతుగా ఆయన వెంట నడుస్తామని స్పష్టం చేశారు. ఆయన త్వరలో దేశానికి ప్రధాని కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ నాయకులు కిషోర్ కుమార్ జైన్, చామర్తి లీలావతి, బత్తిన చంద్రరావు, ఇజ్జరౌతు సత్యనారాయణ, బండారు వెంకన్న, పట్నాల శ్రీనివాసరావు, సత్యనారాయణరాజు, ఐల శేషగిరి, యాళ్ల మాచరయ్య, అబ్బులు, సత్యప్రసాద్, మండారాజు తదితరులు పాల్గొన్నారు. భారత పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి భిన్న మతాలు, భిన్న వర్గాల వారికి సంబంధించిన అనేక సమస్యలను లేవనెత్తుతూ ఆయా వర్గాలపై బీజేపీ ప్రదర్శిస్తున్నటువంటి జులుమును నెగ్గదీసి మాట్లాడినందుకు గాను కక్షతో దురుద్దేశపూరితో మోడీ గారు వారి యొక్క బీజేపీ సైనికులను ఎగదోసి ప్రోద్బలం చేసి మా రాహుల్ గాంధీ గారి యొక్క దిష్టి బొమ్మల దానం చేయించారు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పడం చాలా తప్పు. మీ పబ్బం గడుపుకోవడానికి మా రాహుల్ గాంధీ వారిపై లేనిపోని అభాండాలు వేస్తూ మీ క్యాడర్ని రెచ్చగొట్టి ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తికి విరుద్ధంగా మీరు విమర్శ చేసినందుకు గాను మా నాయకుడి యొక్క దిష్టి బొమ్మలను దానం చేయటం ఎంతవరకు సమంజసమో ఆలోచన చేసుకోండి. మేము చెప్తున్నాం, రాహుల్ గాంధీ వెనుక యావత్ భారతదేశం మేమంతా ఉన్నాం. విధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడటం జరిగింది. కానీ మోడీ ప్రభుత్వం ఆ మాటలను వక్రీకరిస్తూ హిందువులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి రాహుల్ గాంధీ గారిని దిష్టిబొమ్మని దగ్ధం చేసే విధంగా మోడీ గారు ప్రేరేపించడం జరిగింది. ఆ వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం. బీజేపీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని ఖండిస్తూ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మరియు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. మోడీ గారు రాజ్యాంగాన్ని రక్షించడం కోసం కానీ రాజ్యాంగానికి కట్టుబడి కానీ ఎప్పుడు కూడా పరిపాలన చేయలేదు. సామాన్య ప్రజలను ఎప్పుడూ పట్టించుకోలేదు. రోజు రోజుకి పెరిగిపోతున్న నిత్యావసర ధరల విషయంలో కానీ ఎప్పుడూ కూడా ఆయన స్పందించలేదు. అటువంటిది ఒక రాహుల్ గాంధీ గారి విషయంలో మాత్రమే ఎప్పుడు కూడా చాలా స్పీడ్గా ముందుకు వచ్చి చేయడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు ప్రజల మనిషి, సామాన్యుల మనిషి, ప్రజలంతా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవటం ఖాయం. బీజేపీ ప్రభుత్వం ఏవైతే కుట్రలు చేస్తున్నారో వాటన్నిటిని తిప్పుకోవడానికి రాహుల్ గాంధీ గారు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ యొక్క విషపూరిత కుట్రలు ఈ దేశాన్ని ప్రజాస్వామ్యంగా, లౌకికవాదంగా, మత సామరస్యంగా పెట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకే దీని మీద ఉన్నటువంటి ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ రోజున పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలను మోడీ బీజేపీ వక్రీకరించి హిందూ వ్యతిరేక మాటలుగా చిత్రీకరించి రాహుల్ గాంధీ గారి విగ్రహాలు దిష్టి బొమ్మల్ని తగలబెట్టే విధంగా ఈ బీజేపీ కుట్రపూరిత విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఉద్యమంలోంచి కాంగ్రెస్ పార్టీ పుట్టింది జాతీయ ఉద్యమంలోని. ఈ పార్టీలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ఆర్ఎస్ఎస్కి జాతీయ ఉద్యమానికి సంబంధం లేని పార్టీలు వాళ్ళు బతుకుతూ కోసం తప్పలేదు. కానీ దేశం కోసం ప్రాణాలు దారపోసిన రాహుల్ గాంధీ కుటుంబం మీద పడటం చాలా తప్పని ఇష్యూ. అది
ఇందిరాగాంధీ దేశ పెద్దల కోసం పోయిందేమో, రాజీవ్ గాంధీ దేశ పెద్దల కోసం. అలాంటి ఫ్యామిలీలో పుట్టిన ఆయన్ని ఏదో చేయాలి, కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనుకుంటారు. అది ఎవరి తరం కాదు. సూర్యచంద్రులు ఉన్నంతసేపు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వెనకాల జనం ఉంటారు. స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి చేసిన పోరాట స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు కృషి చేయాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పలు రాజకీయ పార్టీల నాయకులు విజ్ఞప్తి చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా జైహింద్ పార్టీ వ్యవస్థాపక ఫౌండర్ ఎన్ దశరథ రామిరెడ్డి, ప్రత్యేక హోదా జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ కన్వీనర్ మర్రి రాజా శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం రూరల్ నుంచి జై భారత్ నేషనల్ పార్టీ తరపున పోటీ చేసిన మన్నవ రఘురాం మాట్లాడారు. ముందుగా అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు సాయుధ పోరాటం అనివార్యమని భావించి మన్యంలో ఉండే గిరిజనుల సాయంతో రవికాంచని బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రభుత్వం అల్లూరి ముప్పు తిప్పలు పెట్టారన్నారు. చివరికి ఆయనను మనవారే బ్రిటిషర్లకు పట్టించి కాల్చి చంపేయడానికి కారకులయ్యారన్నారు. గత ప్రభుత్వం 25 మంది ఎంపీలను గెలిపించండి, ప్రత్యేక హోదా తెస్తామని ప్రజల్ని తీవ్రంగా మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఎంపీల అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నందున ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని కోరారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో ఉంటూ అక్కడ అసెంబ్లీలో ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేయించారన్నారు. ఇక్కడ కూడా అదే విధంగా తీర్మానం చేసి ఎన్డీఏ కూటమికి తలొగ్గకుండా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోతే జాతీయ రహదారుల సంస్థకు చెల్లించే టోల్ ట్యాక్స్ కట్టవద్దని ప్రజలకు పిలుపునిస్తామని వెల్లడించారు. నా పేరు మన్నవ రఘురాం. నేను జై భారత్ రాజమండ్రి రూరల్ అభ్యర్థి కింద పోటీ చేశాను. ముందుగా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మనం ఈ సందర్భంగా కలిసాం. మరి మోడీ గారు క్రితం సంవత్సరం మనకి భీమవరంలో ఏంటంటే కాంస్య విగ్రహాన్ని, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆయన ఆశయాల్ని ప్రతిబింబించే విధంగా ముందుకు వెళ్ళాలి. ఆయన ఆశయాలు ఏంటి? తెలుగువాడికి మేలు జరగాలని ఆయన ఆశయాలు. తెలుగువాడికి ఇక్కడ ప్రత్యేక హోదా మనకి గత 10 సంవత్సరాల నుంచి ఏమీ ఇలా రాజధాని ఏదో తెలియకుండా ఇబ్బంది పడుతున్నాం. మనం ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కాలంలో మనకి ఇస్తే కనుక ఈ ఉద్యోగాలు అవకాశాలు కలుగుతాయి, ట్యాక్స్ రిడమ్షన్ వస్తుంది, ప్రజలు బాగుపడడానికి ఒక సదవకాశం వస్తుంది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీకి కూడా కూటమి అవసరం ఎంతో ఉంది. దీన్ని పురస్కరించుకుని, దీన్ని అవకాశంగా ఉపయోగించుకుని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మనకి ప్రత్యేక హోదా వచ్చే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మేము ప్రత్యేక హోదా జాయింట్ కమిటీ తరఫున జై భారత్ అభ్యర్థిగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. మర్రి రాజా శ్రీనివాసరావు, ప్రత్యేక హోదా జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ కన్వీనర్. మరి జరిగిన లోగడ ప్రభుత్వంలో 25 ఎంపీలు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకుని వస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే 22 ఎంపీలు ఇస్తే మరి ఆంధ్రప్రదేశ్ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు ఆయన. అలాగే ప్రజలు కూడా ఆయనకు బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీకి 17, జనసేన పార్టీకి 2 ఎంపీలు వచ్చినాయి. కేవలం 2 పదవుల కోసం తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, అలాగే మన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కూడా అక్కడ ఢిల్లీ కాళ్ళ పెద్దల దగ్గర తాకట్టు పెట్టారు. మరి నితీష్ కుమార్ గారు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఆయన అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆయన తీర్మానం చేసినప్పుడు మరి మీరు ఎందుకు ఇక్కడ తీర్మానం చేసి పంపించట్లేదని చెప్పేసి మేము ప్రజా సంఘాలు, అట్లాగే ప్రత్యేక హోదా జాయింట్ యాక్షన్ కమిటీ మేము అడుగుతూ ఉన్నాము. రానున్న రోజుల్లో అన్ని పార్టీలని, ప్రజా సంఘాలని, అలాగే రైతు సంఘాలని, స్టూడెంట్ సంఘాలని అని ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రజా ఉద్యమం చేపడతామని చెప్పేసి ఈ యొక్క సమావేశం ద్వారా మేము తెలియపరచడం జరుగుతూ ఉంది. తమ పార్టీ ఇంకా అధికారంలోనే ఉంది, తానింకా ఎంపీగానే ఉన్నానన్న భ్రమలోనే మాజీ ఎంపీ మార్గాని భరత్రాం బతికేస్తున్నాడని రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ ఎద్దేవా చేశారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు, రౌడీ షీటర్లను వెనకుండి నడిపించేది ఆయన కాదా అని ప్రశ్నించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో 72,000 మంది వ్యతిరేకించిన మాజీ ఎంపీ భరత్రాంకు బుద్ధి రాలేదన్నారు. వైకాపా 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారం ఉంది కదా అని దారుణాలు చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు, విలువలకు గౌరవం ఇచ్చే పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, అందుకే మోరంపూడి ఫ్లైఓవర్ వంతెనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ హయాంలో శంకుస్థాపన చేయగా వైకాపా తొలగించిన
శిలాఫలకంతో పాటు వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ చేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని రెండూ ఒకే చోట ఏర్పాటు చేయించిన గౌరవం ఇచ్చిన ఘనత మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులకే దక్కిందన్నారు. అధికారులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాల్సిన అవసరం టీడీపీకి లేదన్నారు. అదే అధికార మదంతో అమరావతి రైతులు చేసిన పాదయాత్రలో ఎంపీ భరత్ రామ్ అలజడి సృష్టించారని గుర్తు చేశారు. ఎస్సీ సెల్ నగర ఉపాధ్యక్షులు బూరా రమణ, మైనారిటీ సెల్ నగర ప్రధాన కార్యదర్శి బషీర్, 48వ డివిజన్ ఇన్ఛార్జ్ కానేటి ప్రభుదాస్, సలాది ఆనంద్, జనసేన నాయకులు లోవరాజు, అరుణ్ కుమార్, అఖిల్ పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రాజకీయ సంస్కృతి విధానాన్ని మంటగొలిపిన ఎంపీ మార్గాని భరత్ రామ్ మాజీ ఎంపీ, అతను మాజీ అంటం కూడా దండగేనని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. గత 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారుల్ని ఈ యొక్క భరత్ రామ్ అనేటువంటి వ్యక్తి కలిసి రాజమహేంద్రవరంలోని అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువైపోయి దానికి తెలుగుదేశం పార్టీ కారణమని డీజీపీ గారికి ఒక కంప్లైంట్ చేశాడు ఈ భరత్ రామ్ అనేటువంటి వ్యక్తి. మహేంద్రవరంలోని ఆజాద్ చౌక్లోని చాలా శాంతియుతంగా రైతులు పాదయాత్ర చేస్తూ ఉంటుంటే ఆ పాదయాత్రకి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ మద్దతుగా చాలా శాంతియుతంగా వెళ్ళిపోతూ ఉంటుంటే నీ దగ్గర ఉన్నటువంటి రౌడీ షీటర్లతోటి, నీ దగ్గర ఉన్నటువంటి బ్లేడ్ బ్యాచ్ తోటి, నీ దగ్గర ఉన్నటువంటి అల్లరి మొక్కలతోటి కలిసి నువ్వు కూడా అక్కడ పాల్గొని అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి అసమర్థుడువు నువ్వు. బ్లేడ్ బ్యాచీని, గంజాయి బ్యాచీని, రౌడీ షీటర్లని, రాజకీయ వ్యభిచారుల్ని, 420ని దగ్గర పెట్టుకుండి 2019 నుండి ఈనాటి వరకు రాజకీయం చేస్తుంది నువ్వు. ప్రజలు పక్క నీకు బుద్ధి చెప్పినా ఇంకా నీకు మరి మైండ్లో చిప్పు దొబ్బిందేంటో కానీ ఇంకా నీకు బుద్ధి రావట్లా. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కానటువంటి పరిస్థితి. డీజీపీ గారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, బరిదెగించేశారు అని సంబోధిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ సంస్కృతి సాంప్రదాయం అది కాదు. ప్రజాక్షేత్రంలో ఉండడమే తెలుగుదేశం పార్టీ యొక్క ధ్యేయం. ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించడమే తెలుగుదేశం పార్టీ ఎజెండా. మీకులాగా అధికారుల్ని, వ్యవస్థల్ని అడ్డు పెట్టుకుండి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీ నాయకులకి లేదు. అందులో మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదిరెడ్డి కుటుంబానికి అసలు లేదు. స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఎస్పీ పి జగదీష్, ఇతర పోలీసు అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తి సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అని, భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అల్లూరి సీతారామరాజు పోరాటాలు చిరస్మరణీయ ఆయన నేటి తరానికి ఆదర్శమని, ఆ స్ఫూర్తితోనే నేటి యువతరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి అనిల్ కుమార్, అడిషనల్ ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖరన్ రాజు, డీఎస్పీ డి ప్రభాకర్, డీఎస్పీ టీవీఆర్కే కుమార్, ఇన్స్పెక్టర్ సూర్య, అప్పారావు, జిల్లా పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఆర్ రఘురాం, వైస్ ప్రెసిడెంట్ జె సాయి మహేష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నీట్ ప్రవేశ పరీక్షలో నష్టపోయిన విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలని పీడీఎస్యూ, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా నాయకులు డిమాండ్ చేశారు. గురువారం చేపట్టిన ఐక్య విద్యార్థి సంఘాల ఆల్ ఇండియా బంద్ విజయవంతమైంది. స్థానిక కోటిపల్లి బస్టాండ్ బాలికల ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థి సంఘాల నాయకులు ప్రదర్శన చేశారు. అనంతరం పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజా, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తారకేష్ మాట్లాడుతూ, నీట్ పరీక్ష ఫలితాల నోటిఫికేషన్ నియమ నిబంధనల ప్రకారం జూన్ నెల 14న విడుదల కావాల్సి ఉండగా పరీక్షల నిర్వహణలో లోపాలు బయటకు రాకుండా ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు జూన్ నెల 4వ తేదీన విడుదల చేయడం అనేక అనుమానాలు కలిగిస్తోందన్నారు. పరీక్షలో విద్యార్థులకు విచిత్రమైన మార్కులు వచ్చాయని, కొంతమంది విద్యార్థులకు 718, 719 మార్కులు ఎలా వచ్చాయని ఎన్టీటీఏ ఏజెన్సీని ప్రశ్నించారు. ఇప్పటికైనా నీట్ పరీక్షల లీకేజ్పై దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తక్షణమే స్పందించి నీట్పై తమ వైఖరి స్పష్టం చేయాలన్నారు. భానుప్రసాద్, మణికంఠ, నాయకులు భాస్కర్, జ్యోతిర్మయి, సురేష్, కనక, నాగచైతన్య, లహరి, భరత్, సంజయ్, శివాజీ, రోహిత నాయకులు పాల్గొన్నారు. జూలై 4 దేశవ్యాప్త బంద్కి అన్ని విద్యార్థి సంఘాలు కలిపి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విజయవంతంగా బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు దేశంలో ఏదైతే డాక్టర్లు తయారు చేయడానికి ప్రవేశ పరీక్షగా నీట్ ఉందో ఆ నీట్ పరీక్షలో అవకతవకలు జరిగినాయి. ఇదే కాకుండా గతం నుంచి బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తా ఉన్న పరీక్షల్లో దాదాపు 730 పరీక్షల్లో ఈరోజు అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఒక్క నీట్ పరీక్షల్లోనే 2500 కోట్ల రూపాయలకి ఒక్కొక్కరికి 30 లక్షల రూపాయలు చొప్పున ఈరోజు పరీక్ష పేపర్లు అమ్ముకున్నారు. పరీక్ష పేపర్లు అమ్ముకున్నారనే విషయం ఈరోజు బయటకు వచ్చిన తర్వాత ఈ రోజుకి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి కానీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ ఏ మాత్రం కూడా స్పందించకుండా వ్యవహరిస్తా ఉన్నారు. సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసులు దాఖలై ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకి న్యాయం చేస్తామని చెప్పిన పరిస్థితి లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 10 ఏళ్ళలో విద్యా కాషాయీకరణ, విద్యా ప్రైవేటీకరణ, విద్యా కేంద్రీకరణ చేస్తా ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇదే విధానాలు కనుక మీరు కొనసాగిస్తే భవిష్యత్తులో మరింత మందితో కలిసి పెద్ద ఎత్తులో విద్యాసంఘాలు అన్ని కలిపి మేము పెద్ద ఎత్తులో ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు రాజా ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి. ఆర్య వైశ్య కురు వృద్ధుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 91వ జయంతి కార్యక్రమాన్ని స్థానిక వైఎంవిఏ హాలులో యంగ్ మెన్స్ వైశ్య అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ మద్దుల మురళీకృష్ణ విచ్చేశారు. ఆర్థిక మంత్రిగా పలువురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి తన సమర్థత చాటుకున్న రోశయ్య ముఖ్యమంత్రిగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు వేశారని, తమిళనాడు గవర్నర్గా సేవలందించి స్ఫూర్తిగా నిలిచారని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా వృద్ధులకు పింఛన్లు, 50,000 విలువ చేసే కిరాణా సామాగ్రి పంపిణీ చేసి అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో వైఎంవిఏ మాజీ అధ్యక్షులు ఇన్నమూరి రాంబాబు, పందిరి వీరభద్రస్వామి, వైశ్య హాస్టల్ అధ్యక్షులు కోట్ల కనకేశ్వరరావు, అధ్యక్షులు కోడూరి శేషగిరిరావు, సెక్రటరీ నాళం లోక విశ్వకళ్యాణ్, సభ్యులు పెంటపాటి సుభాష్, మద్దుల సోమేష్, మద్దుల శ్రీనివాస్, కొనగోళ్ల రవికుమార్, తొంటెపు శ్రీనివాస్, బాలనాగు సాయి, బొండాడ ప్రభాత్, మద్దుల చైతన్య, నాళం చైతన్య, తొంటెపు సందీప్, బత్తుల సిద్ధార్థ, సత్యవరపు గుప్తా, చక్క రాంబాబు, కూర్మ మురళీకృష్ణ, కొల్లేపర విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అల్లూరి పోరాట పటిమ నుంచి స్ఫూర్తి పొందాలి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. పోలవరం ప్రాజెక్టుకి డబుల్ డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్. స్వచ్ఛ భారత్లో అందరూ భాగస్వామ్యులు కావాలి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపు. రాహుల్ గాంధీకి దేశమంతా మద్దతుగా నిలబడుతోంది కంబాల చెరువు గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నిరసన. అల్లూరి స్ఫూర్తితో ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలి అసెంబ్లీలో తీర్మానం చేసి రాజకీయ పార్టీల డిమాండ్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.